జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతో నియోజకవర్గంలో ప్రచారం వేగం ఒక్కసారిగా పెరిగింది. నవీన్ యాదవ్ స్థానికంగా మంచి పట్టు, బలమైన బీసీ ఓటు బ్యాంకు కలిగి ఉండడం కాంగ్రెస్ కు బలంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్న నేపథ్యంలో ఆ గ్యాప్ ను తగ్గించేందుకు కాంగ్రెస్ తన యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దించింది. ఈ ఎన్నికను గెలిచి ప్రజల్లో తమపై ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. జూబ్లీహిల్స్ లో ప్రచార పర్యవేక్షణకు కాంగ్రెస్ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరికి తోడుగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఇప్పుడు వార్డుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను, నేతలను సమన్వయం చేస్తూ బీఆర్ఎస్ ప్రచార దూకుడుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పటికప్పుడు నియోజకవర్గం నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కూడా సీఎం సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా బీసీ వర్గాల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతో నియోజకవర్గంలో ప్రచార వేగం ఒక్కసారిగా పెరిగింది. నవీన్ యాదవ్ స్థానికంగా మంచి పట్టు, బలమైన బీసీ ఓటు బ్యాంకు కలిగి ఉండడం కాంగ్రెస్ కు బలంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్న నేపథ్యంలో ఆ గ్యాప్ ను తగ్గించేందుకు కాంగ్రెస్ తన యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దించింది. ఈ ఎన్నికను గెలిచి ప్రజల్లో తమపై ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. జూబ్లీహిల్స్ లో ప్రచార పర్యవేక్షణకు కాంగ్రెస్ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరికి తోడుగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కోఆర్డినేటర్లుగా నియమించారు. ఇప్పుడు వార్డుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను, నేతలను సమన్వయం చేస్తూ బీఆర్ఎస్ ప్రచార దూకుడుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పటికప్పుడు నియోజకవర్గం నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు కూడా సీఎం సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా బీసీ వర్గాల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దూకుడు పెంచినట్లు ఉంది కదా? ప్రకటించిన తర్వాత ప్రచారంలో దూకుడు పెంచిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దానికి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను తీసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలంటూ కూడా ఆయన ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు మంత్రులతో కూడా జూమ్ సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కూడా సమన్వయం చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే 3 మంత్రులను, అదేవిధంగా ఏదైతే 18 మంది కార్పొరేషన్లను అక్కడ కమిటీ, వాళ్ళతో కూడా కమిటీ వేశారు. ఎప్పటికప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు కావాల్సిన ఏదైతే అన్ని అవసరాలను తీర్చే విధంగా కూడా అక్కడ ముందు నుండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టికెట్ రాకముందు అంటే ప్రయత్నం చేసినటువంటి 4 అభ్యర్థులు ఇప్పుడు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కూడా వారిని బుజ్జగించి వారందరినీ సమన్వయం చేసే దిశగా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగించడానికి కూడా ఆయన నివాసానికి కూడా వచ్చి ఏదైతే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామితో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ కూడా చేరుకొని బుజ్జగించారు. సో అందరినీ ఎవరైతే ఇక్కడ బుజ్జగింపుల పర్వం అందరినీ బుజ్జగించిన తర్వాత కూడా అందరినీ సమన్వయం చేసి ఖచ్చితంగా పార్టీ ప్రచారంలో దూకుడు పెంచే విధంగా కూడా ముందుకెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే ప్రచారంలో కూడా ఇప్పటికే నవీన్ యాదవ్ అంటే వెనకబడిన నేపథ్యంలో కూడా టికెట్ నిన్న కన్ఫర్మ్ అయింది. ఈ రోజు నుండి ప్రచారంలో దూకుడు పెంచారు. అదేవిధంగా అందరినీ కలుపుకపోయి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అయితే ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా ఇప్పటికే మొత్తం దిశానిర్దేశం చేయడంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక రిపోర్టర్ కూడా తెప్పించుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి. సో ఆ క్రమంలో కూడా నవీన్ కుమార్ యాదవ్ని ఫైనల్ చేశారు. దీంతో పాటు అక్కడ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాలని కూడా ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ క్రమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంతా ఖచ్చితంగా పార్టీని గెలవాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాంటి వ్యూహాలను కూడా జూబ్లీహిల్స్ లో అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం హైకమాండ్ కూడా సీరియస్ గా టికెట్ చాలా మంది ఆశించడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ అయితే ఇప్పుడు బుజ్జగించడం జరిగింది. అలాగే బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ని ఆశించారు. అయితే ఆయన టికెట్లు ఇవ్వని నేపథ్యంలో బీజేపీలో కూడా వెళ్తారు అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. అజారుద్దీన్ కూడా ఆశించారు, అందరినీ బుజ్జగించారు. అయితే మరి బీసీ నాయకులకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన వ్యూహానికి పదును పెట్టిందని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, జూబ్లీహిల్స్ లో బీసీకి టికెట్ ఇస్తే అంటే కాంగ్రెస్ బీసీల పక్షాన, అంటే ఎందుకంటే కులగణన చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉంది. ఆ క్రమంలో కూడా ఉప ఎన్నికల్లో బీసీకి టికెట్ ఇచ్చామనే ఒక పార్టీని ఆ విధంగా తీసుకుపోయే విధంగా కూడా బీసీలకు టికెట్ ఇవ్వడం. మరొకవైపు నవీన్ యాదవ్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది కూడా ఒక సర్వేలో రిపోర్ట్ తెప్పించుకున్న నేపథ్యంలో కూడా నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడంతో పాటు ఇటు బీసీకి టికెట్ ఇచ్చినట్టయింది. మరోవైపు బొంతు రామ్మోహన్ కూడా సీరియస్గా ప్రయత్నం చేశారు. టికెట్ వస్తుందని కూడా భావించిన నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కూడా తాజాగా బొంతు రామ్మోహన్ కూడా ఏదో బీజేపీ వైపు కూడా చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. బీజేపీలోకి చేర్చుకొని ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన తాజా ఖండించారు. నేను కాంగ్రెస్లో ఉన్నాను, బీజేపీలోకి వెళ్ళట్లేదని స్పష్టం చేశారు. ఇంకోవైపు ఏదైతే సీఎన్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. సీఎన్ రెడ్డి ఖచ్చితంగా నాకు టికెట్ వస్తే గెలుస్తానని, ఎందుకంటే అందరూ ఆశావాహులు అందరూ టికెట్ వస్తే గెలుస్తామనే ధీమాగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలవచ్చు అనే ఒక భావనలో ఉంది. సో ఈ క్రమంలో కూడా అందరూ పోటీ పడ్డారు. చివరికి నవీన్ యాదవ్ స్థానికుడు, అదేవిధంగా అక్కడ పట్టున్న నేతగా, అదే 2014లో ఇటు ఎంఐఎం నుండి పోటీ చేసి ఓడిపారు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఈ క్రమంలో కూడా ఆయన నిత్యం అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలతో కూడా మమేకమయ్యేతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఆయనకి హైకమాండ్ టికెట్ ఇచ్చింది. సో ఈ క్రమంలో కూడా అందరూ అసంతృప్తిగా ఉన్నటువంటి టికెట్ రాని నేతలందరూ సమన్వయంతో పోవాలి, ఆయన గెలుపు కృషి చేయాలంటూ కూడా భవిష్యత్తులో అందరికీ పదవులు వస్తాయంటూ కూడా
ఇప్పుడే అంజన్ కుమార్తో కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినా అదేవిధంగా మంత్రులు కూడా ఆయన చెప్పి బుజ్జగించిన పరిస్థితి. మరోవైపు అసంతృప్తిగా ఉన్న నేతల ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా సీఎన్ రెడ్డితో పాటు మరోవైపు ఇటు బొంతు రామ్మోహన్ కూడా కలిసే ప్రయత్నం అయితే చేస్తారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.